మనిషి జీవితంలో ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నారు అని అంటే సింపుల్గా అక్కడ ఆలోచించకుండా ఆ మనిషి వెనుక ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. తన మీద తన కాన్ఫిడెన్స్ విశ్వాసం లేకపోవడం, ఆత్మస్థైర్యం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఆత్మ నిర్భరత లేకపోవడం. సరే, ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటే అసెంబ్లీలో రాజకీయంగా మాట్లాడే భాష దిగజారిపోయి గల్లీలో కొట్లాడుకునే స్టేజ్లో ఉన్న పిల్లలు ఎలా అయితే గల్లీలో కొట్లాడుకుంటారో తిట్టుకుంటూ దుర్భాషలాడుతూ అలాంటిది అసెంబ్లీలో జరుగుతుంది. దీనికి మీరేమంటారు? ఇక్కడ పరిసరాల్లో పెద్దవాళ్ళు ఉన్నారని భయం కొంత ఉంటుంది వాళ్ళలో. పెద్దల సభలోనే దిగజారిపోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒకసారి 10 సార్లు అయిన వాళ్ళు, నెగ్గిన వాళ్ళు, స్పీకర్, ఇవన్నీ ఉంటుంది. పెళ్లి జరిగింది అని అంటే తప్పు చేయకూడదు, దానికి చాలా ఉన్నాయి మనకి తెలియని చరిత్రలో. అయితే ఇప్పుడు చూస్తే ఈ బ్రేకప్ పార్టీ భయ వచ్చేయండి నైట్ కూర్చుందాం, ఇలాంటివి నేను చాలా రెగ్యులర్గా మనం వింటున్నాం. లివింగ్ ఇన్ రిలేషన్షిప్కే వివాహం పెట్టారు కదా, మళ్ళీ వివాహం ఉండగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్. చిన్న 2 పిల్లల్ని, 5 సంవత్సరాల బాబు, ఒక పాప, చంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సమాజం పాడైపోయింది. సర్కాస్టిక్గా ఉంటుంది అది. లేనిదే నీకు నాకు లేట్ తేడా ఏమిటి, ఎందుకు నేను కష్టపడాలంటే. ఈ మనుషులు ఎక్కువైతే వీళ్ళు మనుషులు తిరగబడలేరు. ఎప్పుడు రేపొద్దున ఎవరి మీద తిరగబడలేరు. నియంతృత్వం ప్రబలిపోతుంది. అలా ఒక్కళ్ళ మీద మీకు ఎక్కడైనా నియంత్రణ గురించి చరిత్ర చదవండి. ఏ దేశం సర్వనాశనం అయిపోయి కింద పడిపోయిందో, ప్రజల్ని సోమరిపోతుల్లా పెంచి నువ్వు నన్ను దేవుళ్ళ చూసుకో. చదువుతో సంస్కారం వచ్చి బుద్ధి వచ్చి వాడు ఏ తప్పులు చెయ్యనేటువంటి వాడు కావాలి. వ్యక్తిని నిర్మాణం చేసి విద్య లేదు. డ్రగ్స్ నేరమయ సామ్రాజ్య స్థాపనలో భాగాలు. మనుషుల్ని ఎరవేసి, మనుషుల్ని దాన్ని బానిసలు చేసి, మనుషుల్ని దాంట్లో ఇరికించి వాళ్ళ జీవితాలు అక్కడే అంతరించిపోయి, మాఫియా అన్న పదం, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, పవర్ మాఫియా, మనుషులతోటే వ్యాపారాలు చేసేస్తారు. మైనర్లతో వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారాల్లో